విజయనగరం జిల్లా దన్నాన్నపేటలో మాజీ ఆర్మీ జవాన్ ఇంటిని టీడీపీ నేతలు కూల్చివేయటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మాజీ ఆర్మీ జవాన్ కుటుంబం ఓటు వేసిందన్న కారణంతో టీడీపీ నేతలు ఈ దురాఘాతానికి పాల్పడ్డారు. టీడీపీ నేతలు జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసిన వెంటనే ఆఘమేఘాల మీద రెవెన్యూ అధికారులు ఇళ్లు కూల్చడానికి జేసీబీతో వచ్చారని మాజీ ఆర్మీ జవాన్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పాలకులకు వంత పాడుతున్నారని ఆరోపించారు. ఆక్రమణలపై ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా టీడీపీ నేతలు చేసిన ఒక్క ఫిర్యాదుతో అధికారులు వచ్చి కూల్చేశారని తెలిపారు. రోడ్డు ఆక్రమణ అనేది అవాస్తవం అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి వ్యక్తుల కుటుంబాలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. లోకేష్ ప్రకటించిన రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం గ్రామాల్లో కూడా టీడీపీ కార్యకర్తలు అదే రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. తమకు గిట్టని వాళ్ళ ఇళ్లపైన దాడులు చేయడం, రెవెన్యూ అధికారులని పోలీసుల్ని అండ చూసుకొని వాళ్ళ తాలూకా ఆస్తుల్ని కూలగొట్టడం కొనసాగుతూనే ఉంది. ఇటువంటి ఘటనే విజయనగరం జిల్లా నిల్మర్ల మండలం దన్నాన్నపేటలో చోటు చేసుకుంది. అసలు చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు మీ ఇల్లు కూల్చడానికి వాళ్ళు ఏమో నోటీస్ ఇచ్చామని అంటున్నారు, ఒక రోడ్డు అంటున్నారు. అసలు ఫ్యాక్ట్ ఏంటండి? సార్, అంతకుముందు ఒకసారి నోటీస్ ఇచ్చారు సార్, నోటీస్ పంపించారు సార్. ఈ ఇల్లు మీ వారంపోక భూమి అమాత్రం కలిసింది, అందుకనే తీసుకోవాల్సి వస్తుందని చెప్పి మీ పైన టీడీపీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అందువలన మేము రావాల్సి వచ్చిందని చెప్పి గవర్నమెంట్ అధికారి చెప్పారు. చెప్పిన తర్వాత సరే అలాగైతే నాకు కలిసి ఉన్నట్టుగా అయితే ఓకే సార్, కాదనట్లేదు. మిగతా మొత్తం ఊరు మొత్తం మీద ఎన్ని ఉన్నాయో వారంపోక తాలూకా ఎంత ఆక్యుపేషన్ ఉందో నేను కూడా ఒకసారి రిపోర్ట్ ఇస్తానని చెప్పి నేను 3 రిపోర్ట్లు ఇచ్చాను సార్. 3 రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత కూడా నా రిపోర్ట్లకి ఒక్క రిపోర్ట్ కూడా స్పందన లేదు సార్. 15-20 కేసులు ఉన్నాయి సార్. అలాంటి వీటి మీద అన్నిటి మీద రిపోర్ట్ చేశాను నేను. అందులో క్లియర్గా ఇప్పటికీ నా దగ్గర సగం డేటా ఉంది సార్. ఇంకా సగం డేటా ఇప్పుడు సర్వే చేసి చెప్తానన్నారు. 22 ఇయర్స్ నేను ఆర్మీలో సర్వీస్ చేసి ఎక్కడో రాత్రి పగలు ఐసులో సర్వీస్ చేసి ఇంత కష్టపడి కట్టుకున్న ఇల్లు చూడలేక వారలేకపోయారు సార్ చాలామంది. ఎవరి మీద కక్షలు ఉంటే నాకేం సార్, రాజకీయాలు కక్షలు ఉంటే వాళ్ళకి ఉండేవాడు సార్ కక్షలు. నేను ఎవరికి అసలు ఈరోజు మే 1కి నేను రిలీజ్ అయ్యాను సార్. మే 13 ఎలక్షన్లు అయ్యాయి, ఒక ఓటు మాత్రం వేశాను సార్. ఆ తర్వాత నాకు రాజకీయం అంటే నాకేం తెలుసు సార్. ఈ రాజకీయాలు తిరగడానికి కూడా నాకు ఈరోజు ఊళ్ళో ఎవరిని అనిపించాను సార్. నేను ఎక్కడైనా రాజకీయాలు తిరిగిన నేను అలా అనుకునేవాడిని. అయితే నేను ఆర్మీలో సర్వీస్ చేసే వ్యక్తికి ఎంతో కొంత ప్రభుత్వ భూమి 3 ఎకరాలు 5 ఎకరాలు ఇస్తారు సార్. దానికోసం కూడా నేను ఎప్పుడు ఆశపడలేదు, రెగ్యులర్ చేయమని ఎప్పుడు ఆశపడలేదు సార్. ఏ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఈరోజు పేదలకి భూములు అనేది మళ్ళంటి వాళ్ళకి ఏమి ఇస్తారు, మనకి కనీసం రిటైర్డ్ అయితే పెన్షన్ వస్తుందని చెప్పి నేను దానికోసం ఒక సెంటు కోసం కూడా వెళ్ళలేదు సార్. అలాగైతే రేపు పొద్దున్న ఏదైనా అలాగే ఒకవేళ జరిగినా సరే, ఎక్కడ ఎంక్రోచ్మెంట్లు ఒకవేళ జరిగినా సరే ఇలాంటివన్నీ ఆక్రమించుకున్నాడు, ఆర్మీడ్ అయ్యి ఆక్రమించుకున్నాడు, ఆ విధంగా తప్పుపడతారని అక్కడికి పోలేదు కూడా సార్. ఇప్పుడు కూడా నాకు రిపోర్ట్లు ఉన్నాయి సార్. నా మీద ఇది కూడా చెప్తున్నారు సార్. ఆయన తుపా కొడుకుని తిరుగుతున్నాడు, ఆయన ఎవరినో కాల్ చేద్దామనేసి చూస్తున్నాడు, మా మీద మాకు భయభ్రాంతులుగా ఉంది అనే విధంగా చెప్పి ఇది ఎంతవరకు సంబంధించింది సార్? అసలు ఆర్మీ ఇప్పుడు లైసెన్స్ ఇవ్వడమే మానేసింది సార్. ఒకవేళ ఎక్సర్వీస్ మెన్లు కావాలి, గన్లు కావాలి, పాతకాలంలో కూడా కాదు సార్. ఏంటి సార్ ఇది? చెప్పుకోవడంలో కూడా ఒక రుజువు ఉండాలి కాదు సార్ దేనికైనా సరే. ఇప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది సార్. ఎన్నిసార్లు బ్రతిమలాడినా పోనీ టైం ఇవ్వండి సార్ మాకు అన్నా సరే ఇవ్వకుండా మరి దౌర్జన్యంగా నేను అందరికీ తెలిసే వేళ జరిగిందో అంత దీనిగా చేసి భయపెట్టి ఇవి తొలగించారు సార్. ఈరోజు బయలు ఎంతమంది నిన్న అంతమంది వచ్చారు, ఇవాళ ఏం జరుగుతుందని భయపడి జనాలు పిలిచినా రావడం లేదు సార్. మీకు అర్థమవుతుంది, ఇంతమంది పెద్దలు వస్తారని భయం. వెళ్తే ఏం చేస్తారో, ఇందులో ఇరికిస్తారో, ఏమవుతుందో. ఎలాగైనా ఒక్క ఇటుకనైనా తొలగిస్తాం, ఒక గోడనైనా కూలుస్తామని పగబట్టి మరీ కూల్చినటువంటి ఘటన అయితే ఇక్కడ కనిపిస్తుంది. అందుకు ఈ ఆర్మీ జవాన్ తాలూకా ఆక్రందన అయితే మాత్రం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి పరిస్థితి. తనకు జరిగినటువంటి అన్యాయానికి మేలు చేయాలని, మరలా పరిహారం ఇచ్చి ఈ గోడని పునర్నిర్మించాలని ఆర్మీ జవాన్ కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం జిల్లా నుంచి.